తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. చాలా మంది నక్షత్రాల గురించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ మా లైఫ్ లాంగ్ కనుక మనం చూసుకుంటే మా జీవిత రీత్యా జాతకం మీద ఆధారపడి చాలామంది లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంటారు. ఏ విధంగా ఉంది, ఈ నెల ఏం చేయాలి, ఈ సంవత్సరం ఏం చేయాలన్న ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. సో 2025కి సంబంధించి అసలు నక్షత్రాలకి ఏ విధంగా ఉండబోతుంది, ఎస్పెషల్లీ వాళ్ళ లైఫ్లో ఈ నక్షత్రాలు ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తున్నాయన్న వాటిని మనతో పాటు ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. పునర్వసు నక్షత్రం వారి కనుక మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ సంవత్సరంలో వాళ్ళకి ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి, కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఈ పునర్వసు నక్షత్రాన్ని మనం ఆకాశంలో చక్రాకారంలో దర్శనం చేసుకోవచ్చండి. చక్రం ఏదైతే విధంగా ఉంటుందో ఆ విధంగా 5 తారలు కలిపి పునర్వసు నక్షత్రం కింద మనకు ఆకాశంలో దర్శనం ఇస్తాయి మన టెలిస్కోప్లో ఇప్పటికీ చూస్తే కనుక. అయితే ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కే, కో, హా, హి అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభం అయితే మీది పునర్వసు నక్షత్రము. అయితే ఒక పునర్వసు నక్షత్రము మిథున రాశిలో 3 పాదాలు ఉండి కర్కాటక రాశిలో ఒక పాదం ఉంటుంది. 23.40 డిగ్రీల దగ్గర నుంచి కర్కాటక రాశిలో 3.20 డిగ్రీల దాకా చంద్రుడు సంచరిస్తున్నప్పుడు ఎవరు జన్మించినా వాళ్ళు పునర్వసు నక్షత్రం కిందే పరిగణించబడతారు. అయితే ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో ఒక మహానుభావుడు ధర్మాత్ముడు జన్మించాడు. శ్రీరామచంద్రమూర్తి, ధర్మానికి ప్రతిరూపము. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉంటారు. అంటే ఏదైతే పని చేస్తున్నారో శ్రద్ధ, ఆ యొక్క కాన్సన్ట్రేషన్, ఆ ఫోకస్ అన్నీ కూడా వాళ్ళకి సంపూర్ణంగా ఉంటాయి. ఏం చేయాలన్నా ఒకవేళ పునర్వసు నక్షత్రం మీ జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం అయితే మీకు ఏ పని అవ్వట్లేదు అనుకుంటే మళ్ళీ ప్రయత్నం చేయండి. పునర్వసు నక్షత్రానికి రిపీటెడ్గా మీ ప్రయత్నాన్ని ఆపకుండా చేస్తే తప్పకుండా విజయం అనేది ఉంటుంది పునర్వసు నక్షత్రానికి. అదేవిధంగా వీళ్ళకి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుందండి. వీళ్ళు ఏదైనా చెయ్యాలి అని డిసైడ్ అయిన తర్వాత వీళ్ళని మార్చడం ఎవరి వల్ల కాదు. మోనార్కులు అంటే చాలా స్ట్రాంగ్, ఫిజికల్గా అవ్వచ్చు, మెంటల్గా అవ్వచ్చు, చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది. ఎక్కువగా పునర్వసు నక్షత్రాన్ని మనము రైటర్స్లోను లేకపోతే పబ్లిషర్స్లోను, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో, ఎందుకంటే పునర్వసు నక్షత్రానికి అధిదైవము, తర్వాత గురుగ్రహము, తర్వాత మిథున రాశిలో బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు అన్నీ కూడా శుభగ్రహాలే, విపరీతమైన డబ్బు సంపాదించేటువంటి నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఆస్తిపాస్తులు, బంధు పరివారములు, కార్లు, బంగ్లాలు ఇవన్నీ కూడా చాలా తొందరగా వీళ్ళు సంపాదించగలుగుతారు, ఎక్వైర్ చేయగలుగుతారు. మళ్ళీ చెప్తున్నాను, నాది పునర్వసు నక్షత్రం అండి, నాకు కార్లు బంగ్లాలు లేవండి అంటే మీ అంతర్గత జాతకం చూపించుకోవాలి. దాంట్లో మీ యొక్క పూర్వపుణ్యమో లేదా పూర్వజన్మలో ఉన్నటువంటి శాపం వల్ల ఏ కాల సర్పదోషంలోనో ఏ రకమైనటువంటి దోషాల్లోనో ఇబ్బంది పడుతూ ఉంటే దానికి తగ్గ శాంతి పరిహారములు ఆచరిస్తే తప్పకుండా విపరీతమైన యోగాలు ఉంటాయి. రాజయోగాలు, రాజభోగాలు ఉంటాయి. వీళ్ళకి విపరీతమైన ధనవంతులు ఎక్కువ మంది పునర్వసు నక్షత్రంలో ఉంటారు. బిజినెస్ మ్యాగ్నెట్స్ పునర్వసు నక్షత్రంలో ఉంటారు. ఎక్కువగా వీళ్ళు ఈ సినిమా ఫీల్డ్లో, రైటింగ్ ఫీల్డ్లోను, తరువాత పబ్లిషర్స్ కింద, లేకపోతే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లోను, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లోను, అకౌంటెంట్స్లో, సిఏ చార్టెడ్ అకౌంట్స్లోను అంటే కూర్చుని సంపాదించగలరు వీళ్ళు. అంటే పునర్వసు నక్షత్రం వాళ్ళు కూర్చుంటే డబ్బులు వస్తాయి. అంతటి తెలివితేటలు అమోఘమైనటువంటివి ఉంటాయి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక గోల్ అనేది ఉంటుంది. ఇది నేను సాధించాలి, దీన్నే నేను సాధించాలి, ఎలాగైనా సాధిస్తారు. మీ అంతర్గత జాతకంలో దోషాలు ఉంటే ఇబ్బందులు పడతారు తప్ప పునర్వసు నక్షత్రం వాళ్ళు వేరే సక్సెస్ఫుల్ నక్షత్రం. 2025 ఎంటర్ అయిన తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో అమోఘమైనటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలన్నిటికీ రిఫ్లెక్షన్, ఇప్పటిదాకా మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ రిఫ్లెక్షన్ అన్ని కూడా 2025 మార్చి 30 తర్వాత నుంచి చూడబోతున్నారు. అయితే ఒక పక్క పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ ఒక్క పాదానికి కర్కాటక రాశికి అష్టమ శని నడుస్తోంది ప్రస్తుతానికి. అష్టమ శనితో పాటు కుజస్తంభన ఉండడం వల్ల వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకల్లో అంటే ప్రయాణం చేసేటప్పుడు వాహన ప్రమాదాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అంతర్గత జాతకంలో మారక దశ అనేటువంటి ఏదైనా దశ నడుస్తూ ఉంటే తప్పకుండా గాయాలు అవ్వడం కానీ, లేకపోతే వాహన ప్రమాదాలు అవ్వడం కానీ, వాహన ప్రమాదాలే అవసరం లేదండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా బరువైనటువంటి వస్తువులు ఎత్తుతున్నప్పుడు, ఏదైనా బరువైన పనులు చేస్తున్నప్పుడు పడిపోవడము, తద్వారా గాయాలయ్యి హాస్పిటల్కి వెళ్ళడం లాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి పునర్వసు నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తే ఆ ఉన్నటువంటి స్వల్ప దోషాలు కూడా పోతాయి, తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా అప్పుల్లో ఉండి మేము లోన్స్ కట్టలేకపోతున్నాము, లేకపోతే అప్పులు ఎక్కువ ఉన్నాయి,
ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి అనుకునే వాళ్ళైతే మార్చి 30 దాకా ఓపిక పట్టండి. మీ జాతకంలో విపరీతమైనటువంటి యోగం పట్టబోతోంది, డబ్బు విపరీతంగా రాబోతోంది. కాబట్టి అలాంటి సమస్య ఏమీ లేదు. మార్చి 30 దాకా ఓపిక పట్టండి. తరువాత ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడతారు. మనకి భగవద్గీత ప్రకారము డైజెస్టివ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటే ఆ మనిషి చాలా హెల్తీగా ఉంటాడు. కానీ ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుందో లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. ఎందుకంటే మనం తిన్న ఆహారం శక్తిగా ఉత్పన్నమయ్యేది డైజెస్టివ్ సిస్టమ్ ద్వారానే. సో పునర్వసు నక్షత్రం వాళ్ళు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకోవాలి. మార్చి 30 దాకా మీ ఆరోగ్యం జాగ్రత్త. బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. డెఫినెట్గా అండి. సో మీరు అన్నట్టుగానే ఏదైతే మంచి సమయం ఉందో దానికి అనుకూలించాలి, మన థాట్ ప్రాసెస్ కూడా దానికి తగ్గట్టుగానే ఉండాలి. ఆ పాజిటివిటీ యాడ్ అయిన వాళ్ళు కాబట్టి ఆ టైంని ఏ విధంగా సద్వినియోగించాలో చాలామందికి తెలియదు. అంతర్గత జాతకం మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంటాం. చాలామంది అంతర్గత జాతకంలో వాళ్ళకి ఏం రాసి పెట్టుంది, ఏం చేస్తే మంచిది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు, ఏ విషయాల వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలని వాటిపైన సతమతం అవుతుంటుంటారు. వాళ్ళ కనుక జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటే కలవచ్చా? తప్పకుండా అండి. ఏదైనప్పటికీ అండి, గోచారం అనేది యూనివర్సల్ ప్రిడిక్షన్. ప్రపంచం మీద ప్రాబబిలిటీ చూసుకుంటే కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ కోట్ల మంది అందరూ కూడా నేను చెప్పిన వృత్తుల్లోనే ఉంటారని కాదు. వారి యొక్క అంతర్గత జాతకం వాళ్ళని డామినేట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వృత్తుల్లో కూడా వీళ్ళు నియమించి ఉండొచ్చు. కాబట్టి ఏ వృత్తిలో ఉన్నా సక్సెసే కావాలి. ఏ మనిషికైనా డబ్బు కావాలి, ఫ్యామిలీ సుఖం కావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఇదే కోరుకుంటాడు ఇన్ జనరల్గా. సో అలాంటి ప్రభావం, దుష్ప్రభావం ఏమైనా గ్రహాల మీద పడుతుందనే చూడాలి అనుకుంటే జన్మకుండలి, నవాంశ, దశాంశ, వింశోత్తరి ప్రతిదీ మనం చూసిన తర్వాతనే ఒక శాంతి పరిహారం చెప్పి దాన్ని ఆచరించేలా చేసి ఒక మంత్రాన్ని ఉపదేశించి ఈ మంత్రం చదువు అనేటువంటి ఒక రకమైనటువంటి దీక్షగా చదివిస్తే తప్పకుండా మనిషి సక్సెస్ అవుతాడు. ఓకే. సో పునర్వసు నక్షత్రం వారందరూ కూడా ఉమాదేవరకొండ గారు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూనే అంతర్గత జాతకం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది. దాని మీద ఆధారపడి మిగతావన్నీ డిపెండ్ అయి ఉంటాయని చెప్తూ ఉన్నారు. పర్సనల్గా ఎవరైనా సరే ఉమాదేవరకొండ గారిని కలవాలి అనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ధనం రీత్యా, వ్యాపార రీత్యా, సంతాన రీత్యా, వివాహాల రీత్యా, ఆరోగ్య రీత్యా అడుగుతూ ఉంటుంటారు. మాకు ఏ విధంగా ఉండబోతుంది, కొత్త సంవత్సరం వస్తూ ఉంది కదా, ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని అడుగుతూ ఉంటుంటారు. అదంతా అంతర్గత జాతకం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కనుక అప్రోచ్ అయితే డెఫినెట్గా మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దానికి సొల్యూషన్ చూపించే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.